తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంటు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి బీసీ రిజర్వేషన్కు పంగనామాలు పెట్టేసింది. ఎట్లాగో అది ఇక అయ్యేటట్లేదు పోయేటట్లేదని గతం స్టడీ సపోర్ట్ లేదు దాని గురించి. మొత్తం బీసీలను మొత్తం మోసం చేసింది. దానికి తోడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి చీరలు వంచుతున్నాం, చీరలు వస్తే ఓట్లు వేయాలి, చీరలు ఇచ్చినాం కాబట్టి మాకు ఓట్లు వేయండి, మమ్మల్ని గెలిపించండి అని మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో మీటింగ్ పెట్టి చీరలు కట్టుకెళ్ళి ఓట్లు వేయండి అని డైరెక్ట్గానే చెప్తుండు. అంటే గ్రామ పంచాయతీల అభివృద్ధికి మరి ఈ రకమైన ప్రణాళిక, ఈ రకమైన నిర్ణయాలు తీసుకున్నాము, భవిష్యత్తులో ఈ రకమైన పనులు చేస్తాము, ఇన్ని నిధులు మంజూరు చేస్తాము గ్రామ పంచాయతీలకు, మరి ఈ రకంగా పనులు చేసుకోండి, గ్రామాలలో ఏమైనా సమస్యలు ఉంటే వీటిపైన ఫోకస్ లేదు, వీటిపైన ఎలాంటి ప్లానింగ్ లేదు, ఏదీ లేదు. ఎక్కడికైనా చీరలు ఇస్తున్నాం ఓట్లు వేయండి అన్న ఒకే ఒక్క సాకుతోటి ఓట్లు అడగడం జరుగుతుంది కాంగ్రెస్ గవర్నమెంటు. మరి రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, పోనీ ఇప్పుడు యాసంగి పంటలకు ఎరువుల కొరత, ఇది అనే సమస్య లేదు. గతంలో ఎరువుల సమస్య, వాటి గురించి పట్టించుకునే దిక్కు లేదు. ఇప్పుడు కూడా అదే సమస్య. తెలంగాణలో రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. మేము చేసినాం గిది, మేము ఇంకా 3 ఏళ్ళు చేయబోయేది గిది, గ్రామ పంచాయతీలు ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తాం అన్న ఒకే ఒక్క మాట కూడా సీఎం రేవంత్ రెడ్డి కానీ క్యాబినెట్ కానీ చెప్పడం లేదు. క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానీ మొన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. వాళ్ళు లావాదేవీలు, వాళ్ళు కమిషన్లు, వాళ్ళ దోసుకునుడు, వాళ్ళకు సంబంధించింది తప్పితే రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కానీ, రాష్ట్రం పెట్టుబడుల కోసం కానీ, రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి కానీ, ప్రజల సమస్యల గురించి కానీ, రైతుల సమస్యల గురించి కానీ వీటి గురించి లేదు. ఎంతసేపు ఎంత దోసుకుందాం, ఏం చేద్దాం, ఎట్లా దోసుకుందాము, ఏం చేద్దామన్న ఒకే ఒకటి తప్పితే మిగతా ఏది లేదు. ఈ గవర్నమెంట్ ఏది కనిపిస్తలేదు. ఓట్లు వేసేటప్పుడు కొంచెం ఆలోచన చేస్తే బాగుంటుంది తెలంగాణ ప్రజానీకం.